హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయోఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ కింగ్డమ్ ప్లాంటే. ఇది బయాలజికల్ క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి ఫంగై తర్వాత ఉన్నటువంటి కింగ్డమ్ ప్లాంటే యాజ్ పర్ విట్టేగర్ క్లాసిఫికేషన్. సో మనం యాక్చువల్గా నీట్ బయాలజీకి సంబంధించినటువంటి లెసన్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. మనం యూట్యూబ్లో వచ్చేసేసి మన ఛానల్లో ప్లేలిస్ట్ క్లాస్ 11 బయాలజీ అనేసి ఉంటుంది. అక్కడ మీరు అన్నీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. లివింగ్ వరల్డ్ కానీ, ప్లాంట్ యానిమల్ కింగ్డమ్ కానీ, తర్వాత ఇప్పుడు మనం బయాలజికల్ క్లాసిఫికేషన్ అనేది చెప్తా ఉన్నాం. అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ ప్లాంట్ లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ వరకు మనం యాక్చువల్గా ఫంగై గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఖచ్చితంగా ఎక్కడ కూడా ఏ లైన్ కూడా మనం మిస్ అవ్వకూడదు. అందుకోసం అనేసి ఒకటి కాన్సెప్ట్, రెండోది అదే కాన్సెప్ట్ని లైన్ టు లైన్ ఎక్కడ ఉంది అనేది ఒకే వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది మీకు చాలా మోర్ బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మన కాన్సెప్ట్స్ వింటాం కొన్ని వీడియోస్లో, బట్ మళ్ళీ వేరే వీడియోస్ చూడాల్సి వస్తుంది లైన్ టు లైన్. బట్ నేను ఒకే వీడియోలో రెండు చెప్తున్నాను కాబట్టి మోర్ బెనిఫిట్ అయితే ఉంటుంది. యూటిలైజ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గో ఫర్ ది కింగ్డమ్ ప్లాంటే. యాజ్ యూజువల్గా విట్టేకర్ ప్రకారం ఫస్ట్ మనం చెప్తున్నట్టు ఇక్కడ క్లాసిఫికేషన్లో విట్టేకర్ క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి 5 కింగ్డమ్స్లో కింగ్డమ్ ప్లాంటే ఉన్నాం, 4th కింగ్డమ్. దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. తర్వాత మనము నెక్స్ట్ లైన్ టు లైన్ చూద్దాం. అయితే ఏంటంటే మనకు కింగ్డమ్ ప్లాంట్ అనేది ఇక్కడ చాలా తక్కువ ఇచ్చినాడు. ఎందుకంటే మనకు ప్లాంట్ కింగ్డమ్ అనేటువంటి ఒక లెసనే ఉంది, దానిలో డీటెయిల్గా చూద్దాం. బట్ అక్కడ కవర్గా అన్నటువంటి కొన్ని థింగ్స్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, ఇవ్వాలి కాబట్టి. సో అది మీరు కొద్దిగా కేర్ఫుల్గా చూడండి. కింగ్డమ్ ప్లాంటే అంటే ఇది ఒకటి, ఇది మొత్తం కింగ్డమ్ కాదు, జస్ట్ బ్రీఫ్గా కొన్ని ఐటమ్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, లెట్స్ గో ఫర్ ది కాన్సెప్ట్కి వెళ్దాం. నౌ చూడండి, కింగ్డమ్ ప్లాంటే. ఈ ప్లాంట్ కింగ్డమ్ ఏదైతే ఉందో, కింగ్డమ్ ప్లాంటే అయినా ప్లాంట్ కింగ్డమ్ అన్న ఒకటి. కింగ్డమ్ ప్లాంట్ లోపల ఆల్మోస్ట్ దీస్ ఆర్ ది యూకారియోట్స్ అండ్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్. నో డౌట్ యూకారియోట్స్ అంటే నథింగ్ బట్ ఏంటి, ఏ సెల్ దట్ హ్యాస్ ద స్పెషల్ మనకు న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది అరౌండ్ ది జెనెటిక్ మెటీరియల్. అండ్ ప్లాంట్స్ అంటేనే మనకు ఏమొస్తాయి, జనరల్గా మాట్లాడుకుంటే దీస్ ఆర్ ది ఆటోట్రోప్స్ అని అంటారు. ఆటోట్రోప్స్ అంటే ఏంటి, దే కెన్ సింథసైజ్ దియర్ ఓన్ ఫుడ్. సింథసైజ్ దియర్ ఓన్ ఫుడ్ అని చెప్పచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ చేయడం వల్ల ఫుడ్ అనేది లైట్ ఎనర్జీ యూజ్ చేసుకొని సింథసిస్ చేసుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు ఒక స్టేట్మెంట్స్ వచ్చే చాయిసెస్ ఉంది. ఒకసారి చూడండి, ఆల్ ప్లాంట్స్ ఆర్ ఆటోట్రోప్స్ అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, డెఫినెట్లీ అది తప్పు అవుతుంది. ఎందుకంటే అన్ని ప్లాంట్స్ ఆటోట్రోప్స్ కావు, సమ్ వెరీ ఫ్యూ మనకు హెటెరోట్రోప్స్ కూడా ఉన్నాయి. వెరీ ఫ్యూ మనకు హెటెరోట్రోప్స్ కూడా ఉంటాయి. హెటెరోట్రోప్స్ అంటే ఏంటి, దే డిపెండ్ ఆన్ అదర్స్. సో ఇక్కడ హెటెరోట్రోప్స్ అనేటివి ఇది ఎలా అంటే పార్షియల్ హెటెరోట్రోప్స్ ఉంటాయి అనేసి అర్థం. అంటే దే డిపెండ్ ఆన్ అదర్ ఫర్ నాట్ కంప్లీట్ న్యూట్రిషన్, కొంత అమౌంట్ ఆఫ్ ఏదైనా సమ్ రిక్వైర్మెంట్ కోసం మాత్రమే యాక్చువల్గా దే డిపెండ్ అంటే. దీనికి ఎగ్జాంపుల్ పార్షియల్ హెటెరోట్రోప్స్కి ఎగ్జాంపుల్ చూడండి, మనకు ఇక్కడ బ్లాడర్ వర్ట్ వస్తుంది, రెండు నెపంథిస్, మూడోది వచ్చేసి మనకు కస్కుటార్. సో ఈ విధంగా మనకు 3 రకాలైనటువంటి ప్లాంట్స్, అవి మాత్రం యాక్చువల్గా మనకు పార్షియల్ హెటెరోట్రోప్స్గా ఉంటాయి. ఏంటో హెటెరోట్రోప్స్ చూద్దాం. ఇక్కడ బ్లాడర్ వర్ట్ ఏదైతే ఉందో, సో ఇది యాక్చువల్గా ఇట్స్ లైక్ ఏ వాటర్లో ఉంటుంది, లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. సో మనకి ఇలా చూస్తే ఇట్స్ లైక్ అ లీఫ్. ఈ లీఫ్ లైక్ స్ట్రక్చర్లో మనకి ఇక్కడ యాక్చువల్గా ఒక ఓపెనింగ్ అయితే కనబడుతుంది. ఇట్స్ లైక్ లీఫెస్ అయితే ఉంటుంది, అట్లా ఉంది, ఓపెనింగ్ ఉంటుంది. ఇది వాటర్లో ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల వచ్చినటువంటి చిన్న చిన్న ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్గానిజమ్స్ లోపలికి ఇది ఎంగల్ఫ్ చేస్తుంది. అంటే ఒక ఇట్స్ అ ప్లాంట్,
ప్లాంట్ ద ఎంగల్ఫింగ్ ద ఎనిమల్ లేదు అంటే అదర్ లివింగ్ ఆర్గానిజం లైక్ స్మాల్ ఎనిమల్స్ అని రాస్తున్నారు. ఆ స్మాల్ ఎనిమల్స్ లోపలికి తీసుకునేసేసి దే డైజెస్ట్ దిస్ ఎనిమల్ అండ్ దే గెట్ ది నైట్రోజన్ యూటిలైజ్ చేసుకుంటుంది దీని నుంచి. సో ఆ విధంగా ఈ ప్లాంట్ అనేది ఎనిమల్స్ ని తింటుంది కాబట్టి హెటెరోట్రోఫ్ అన్నాం. అట్లా అనేసి ఈ ప్లాంట్ అనేది మనకు ఫోటోసింథసిస్ చేయదంటే చేస్తుంది. ఇది ఫోటోసింథసిస్ చేసినప్పటికీ కూడా ఎక్కడైతే నైట్రోజన్ డెఫిషియెంట్ ఉన్నటువంటి ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేస్‌లో పెరుగుతుంటాయి ప్లాంట్స్. ఎక్కడైతే నైట్రోజన్ డెఫిషియన్సీ అంటే నైట్రోజన్ ఎందుకు అవసరం ప్లాంట్స్ కంటే డెఫినెట్లీ ఫర్ ద సింథసిస్ ఆఫ్ అమైనో యాసిడ్ నుండి ప్రోటీన్స్ అదేవిధంగా న్యూక్లిక్ యాసిడ్ ఎక్కడైతే ఆ నైట్రోజన్ అవసరమో అన్ని ప్లేస్‌లో నైట్రోజన్ కావాలి ప్లాంట్‌కి. ప్రోటీన్స్‌లో ఉంటుంది నైట్రోజన్ మనకు అమైనో యాసిడ్ రూపంలో అండ్ చూస్తే మనకు న్యూక్లిక్ యాసిడ్స్‌లో కూడా నైట్రోజన్ అయితే ఉంటుంది. ఈ రెండిటి సింథసిస్ కోసం నైట్రోజన్ అయితే కావాలి. ప్లాంట్స్ డైరెక్ట్ నైట్రోజన్ యుటిలైజ్ చేసుకోలేవు. మోరోవర్ ఈ ప్లాంట్స్ బ్లాడర్ వాట్ గాని, నెపంథిస్ గాని నైట్రోజన్ డెఫిషియెంట్ ఉన్నటువంటి రీజన్స్‌లో పెరుగుతాయి కాబట్టి, ఆ నైట్రోజన్ అనేది మనకి యానిమల్స్ నుండే డైరెక్ట్‌గా తీసుకుంటాం. రైట్. నెక్స్ట్ గో ఫర్ ది నెపంథిస్. ఇలాంటి స్ట్రక్చర్ చాలా ఫెమిలియర్ స్ట్రక్చర్ మీరు చూసే ఉంటారు. సో, ఈ విధంగా స్ట్రక్చర్ మనకు ఇలాంటి స్ట్రక్చర్ అయితే కనబడుతూ ఉంటుంది. సో, ఇక్కడ దిస్ వన్ ఈస్ కాల్డ్ యాస్ ఎ నెపంథిస్. సో, ఈ నెపంథిస్ గనుక చూస్తే ఇదేంటి అంటే ఇక్కడ చిన్న ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో ఆర్గానిజమ్స్‌ని లోపలికి తీసుకుంటుంది. ఏదైతే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ కూజా లాంటి నిర్మాణం ఏదైతే ఉంటుందో దాని లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇది మొత్తం కూడా లోపలికి వచ్చేసిన తర్వాత లోపలికి వచ్చిన దాన్ని బయటికి పోనీయదు. ఎందుకంటే ఇక్కడ దేర్ ఇస్ ఎ మ్యూకస్ ఉంటుంది. ఆ మ్యూకస్‌లో చిక్కుకొని పోతాయి. తర్వాత వాటిని చంపేసి ఇది కొన్ని ఎంజైమ్స్ సెక్రెట్ చేసి ఆ ఆర్గానిజమ్స్ మీదకి వాటిని చంపేసి దానిలో నుండి న్యూట్రియంట్స్‌ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. దట్స్ ఇట్. తర్వాత మనకి ఇంకోటి కూడా ఉంది. చెప్పడం మర్చిపోయినా వీనస్ ఫ్లైట్రాప్. వీనస్ ఫ్లైట్రాప్. ఈ వీనస్ ఫ్లైట్రాప్ చాలా స్పెషల్‌గా ఉంటుంది మనకి యాక్చువల్లీ. ఇట్స్ లైక్ ఎ లీఫ్. మనకి లీఫ్ ఎట్లయితే ఉంటుందో అట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్. సో, ఈ లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. బట్ ద పాయింట్ ఏంటి అంటే ఈ లీఫ్ లైక్ ఇటు సైడ్ నుండి దీనికి ఇలాంటి స్ట్రక్చర్స్ అయితే మనకు కనబడుతుంటాయి. సో, ఇది యాక్చువల్లీ ఇలా క్లోజ్ అవుతుంది. మొత్తానికైతే ఇది ఇటు సైడ్ నుండి ఇలా. సో, 2 కూడా ఇది ఇటు సైడ్ వచ్చేస్తుంది. ఎప్పుడొస్తుందంటే ఏదైనా ఒక ఆర్గానిజం ఇక్కడ గనుక వచ్చిందనుకోండి. చిన్న ఆర్గానిజమ్స్. ఈ ఆర్గానిజం ఇలా వచ్చేటప్పుడు ఇది ఇటు సైడ్ క్లోజ్ అవుతుంది. ఇది ఇటు సైడ్ క్లోజ్ అవుతుంది. 2 క్లోజ్ అవ్వడం వల్ల మనకి ఈ విధంగా స్ట్రక్చర్ వస్తుంది. లోపల అది ఈ ఫ్లై ఏదైతే ఉందో ఆ ఫ్లై అనేది దీనిలో చిక్కుకొని పోతుంది. యాజ్ యూజువల్‌గా ఇది కూడా మనకి యాక్చువల్‌గా దేనికి హెల్ప్ చేస్తుంది అంటే నైట్రోజన్ తక్కువ ఉన్నటువంటి ఏరియాలో పెరుగుతుంది కాబట్టి ఇది కూడా నైట్రోజన్ కోసం యూజ్ చేసుకుంటుంది. ఈ 3 కూడా బ్లాడర్ వర్ట్ కావచ్చు, నెపంథిస్ కావచ్చు, వీనస్ ఫ్లైట్రాప్ కావచ్చు ఈ 3 కూడా ఫోటోసింథసిస్ చేస్తాయి. కానీ కేవలం ఎసెన్షియాలిటీ కోసం మాత్రమే అవి సమ్ అదర్ ఆర్గానిజమ్స్‌ని తింటున్నాయి, డైజెస్ట్ చేస్తున్నాయి కాబట్టి దే కాల్డ్ యాస్ మనం ఇన్సెక్ట్స్‌ని తింటున్నాయి కాబట్టి ఇన్సెక్టివోర్ ప్లాంట్స్ కూడా అంటాం. బ్లాడర్ వర్ట్ కావచ్చు, నెపంథిస్ కావచ్చు అండ్ వీనస్ ఫ్లైట్రాప్స్. ఇది ఈ 3ని మనం ఏమంటామంటే సింపుల్‌గా ఇన్సెక్టివోర్ ప్లాంట్స్ అని చెప్తారు. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గో ఫర్ ది కస్కుటా. కస్కుటా ఈస్ నథింగ్ బట్ ఏంటంటే పారాసైటిక్ ప్లాంట్. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ పారాసైటిక్ ప్లాంట్. ఈ పారాసైటిక్ ప్లాంట్ ఏంటి అంటే పెద్ద పెద్ద ప్లాంట్స్ యాక్చువల్‌గా మనం రోడ్ సైడ్ పోతా ఉంటే ఇలాంటి పెద్ద పెద్ద ప్లాంట్స్ మనకు కనబడతా ఉంటాయి. పెద్ద ప్లాంట్స్ మీద మనకి యాక్చువల్‌గా లైట్ యెల్లో కలర్ మీద యెల్లో కలర్ లైట్ స్ట్రక్చర్ ఇలాంటి స్ట్రక్చర్ అయితే కనబడతా ఉంటుంది. దిస్ వన్ ఈస్ కాల్డ్ యాస్ మొత్తం ప్లాంట్ కనబడకుండా ఇదంతా ఇలా ఉంటుంది. దిస్ వన్ ఈస్ కాల్డ్ యాస్ కస్కుటా. కస్కుటా ఏం చేస్తుంది అంటే కస్కుటా మనకి యాక్చువల్‌గా
ఒక ప్లాంట్ ఇలా ఉందనుకోండి. ప్లాంట్‌లో మనకు న్యూట్రిషన్స్ ఫ్లో అవుతుంటే, ఈ న్యూట్రిషన్‌లోకి దే ప్రొడ్యూస్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్‌ని ప్రొడ్యూస్ చేసేసేసి, ఈ ప్లాంట్‌లో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ అన్నిటిని కూడా ఈ ప్లాంట్ ఏం చేస్తుంది అంటే, దిస్ వన్ ఈస్ కాల్డ్ ద కస్కుట అండ్ దిస్ వన్ ఈస్ ద బిగ్ ట్రీ. ఈ ట్రీ మీద ఈ కస్కుట అనేసి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ చేసేసి దీనిలో ఫ్లో అవుతున్నటువంటి న్యూట్రియన్స్ అన్నిటి ఇది యూటిలైజ్ చేసుకుంది. కాబట్టి ఇట్ ఈస్ ద పారాసైటిక్ ప్లాంట్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఇది జస్ట్ ఆటోట్రోప్స్‌కి హెటెరోట్రోప్స్ ఆటోట్రోప్ అన్ని ప్లాంట్స్ అన్నీ కూడా ఆటోట్రోప్సే కాదు. సమ్ అదర్ హావ్ ది ఏంటి మనకు పార్షియల్లీ హెటెరోట్రోప్స్ కూడా ఉంటాయనే స్టేట్మెంట్ వస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్. నెక్స్ట్ గో ఫర్ ది ప్లాంట్స్ అంటున్నాం కాబట్టి ప్లాంట్స్ హ్యావ్ ద సెల్స్. ఈ సెల్స్‌లో ఔటర్ రీజియన్‌లో ఔటర్ సెల్ వాల్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ సెల్ వాల్ అనేది సెల్యులోస్‌తో ఏర్పడి ఉంటుంది. ప్లాంట్స్‌లో మేజర్‌గా ఏంటి అంటే మనకు సెల్యులోసే. సో, ప్రైమరీ సెల్ వాల్ మేజర్‌గా సెల్యులోస్‌తోనే ఏర్పడి ఉంటుంది. మరి సెకండ్ సెల్ వాల్స్ కూడా ఉన్నాయి. మనకు చాలా రకాలైనటువంటి సెల్ వాల్స్ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ డిస్కషన్స్ వద్దు. జస్ట్ మనకు ప్లాంట్స్ కాబట్టి ఇట్స్ అ సెల్ వాల్ అనేది సెల్యులోస్‌తో ఏర్పడి ఉంటుంది. అండ్ గో ఫర్ ది రీప్రొడక్షన్ ఎస్పెషల్‌గా కొద్దిగా జాగ్రత్తగా వినండి మీరు. రీప్రొడక్షన్ వస్తే దెర్ ఈస్ ద మనకి యాక్చువల్ రీప్రొడక్షన్ అంటేనే సెక్షువల్ రీప్రొడక్షన్ గురించి మాట్లాడదాం. సెక్షువల్ రీప్రొడక్షన్ అంటేనే మనకి యాక్చువల్‌గా మనకు గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంతకుముందు ఫంగస్‌లో కూడా డిస్కస్ చేసాం. స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనేసి. లైక్ ఇక్కడ కూడా గ్యామెట్స్ ఉంటాయి అండ్ స్పోర్స్ ఉంటాయి. కాకపోతే ద పాయింట్ ఏంటంటే దే ఎగ్జిబిట్ ది ప్లాంట్స్ దట్ ఎగ్జిబిట్ ది ఆల్టర్‌నేటివ్ జనరేషన్. ఆల్టర్‌నేటివ్ జనరేషన్ చేస్తున్నాయి అంటారు. ఈ ఆల్టర్‌నేటివ్ జనరేషన్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పోరోఫైట్ అనేటువంటి ఒక కండిషన్ ఉంటుంది మనకి. దాంతో పాటు గ్యామెటోఫైట్ ఉంటుంది. ఈ స్పోరోఫైట్, గ్యామెటోఫైట్ మనకు గ్యామెటోఫైట్ ఉందనుకోండి ఖచ్చితంగా దట్ షుడ్ ప్రొడ్యూస్ ద స్పోరోఫైట్. స్పోరోఫైట్ ఉందనుకోండి అది ఖచ్చితంగా మన గ్యామెటోఫైట్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక స్పోరోఫైట్ ఉంటే ఖచ్చితంగా గ్యామెటోఫైట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాతనే మళ్ళీ స్పోరోఫైట్ రావాలి. లేదు స్పోరోఫైట్ ఉంటే గ్యామెటోఫైట్ ఉంటే స్పోరోఫైట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాతనే గ్యామెటోఫైట్ రావాలి. ఈ విధంగా ఆల్టర్‌నేటివ్ జనరేషన్స్ అయితే చూస్తాయి. అయితే ఇక్కడ మనకు కొద్ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు ప్లాంట్స్‌లో దేర్ ఆర్ మెనీ టైప్స్ ఉన్నాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గే, తర్వాత బ్రయోఫైట్స్, టెరిడోఫైటా, జిమ్నోస్పర్మ్, తర్వాత యాంజియోస్పర్మ్. ఆల్గే, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ అనేసి ఫర్దర్ క్లాసిఫికేషన్ అయితే ఉంది. ఇక్కడ ఇవి జస్ట్ గుర్తుపెట్టుకోండి. మనకు ఆల్గే వచ్చేసేసి మనకు హాప్లాయిడ్ కండిషన్‌లో ఉంటుంది. ఆల్గే మనకు వచ్చేసేసి హాప్లాయిడ్ కండిషన్స్‌లో ఉంటుంది. తర్వాత బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్ ఇవి వచ్చేసేసి మనకు హాప్లాయిడ్, డిప్లాయిడ్ కండిషన్స్‌లో ఉంటాయి. అవి ఏంటనేది చెప్తాము. హాప్లాయిడ్, డిప్లాయిడ్ కండిషన్. తర్వాత జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ వచ్చేసేసి డిప్లాయిడ్ కండిషన్‌లో ఉంటుంది. ఏంటి ఒకసారి చూద్దాం. ఈ హాప్లాయిడ్ ఏంటి, డిప్లాయిడ్ ఏంటి, హాప్లాయిడ్, డిప్లాయిడ్ 2 కలిసి ఉండడం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ స్పోరోఫైట్ ఎప్పుడు కూడా 2n కండిషన్స్‌లో ఉంటుంది. అండ్ ఆ గ్యామెటోఫైట్ ఎప్పుడు కూడా n కండిషన్స్‌లో ఉంటుంది. ఇది జస్ట్ ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ డ్రాయింగ్ హియర్ స్పోరోఫైట్. స్పోరోఫైట్ 2n కండిషన్స్‌లో ఉంది. స్పోరోఫైట్‌లో స్పోర్ ఉంది కదా! అందుకోసం దే ప్రొడ్యూస్ ద స్పోర్స్. స్పోరోఫైట్‌లో ఉన్నటువంటి స్పోర్స్ ఖచ్చితంగా మనకి ఎలా ఉంటాయంటే ఎన్ కండిషన్స్‌లో ఉంటాయి. ఇప్పుడు జస్ట్ చూడండి స్పోరోఫైట్ దట్ ప్రొడ్యూస్ స్పోర్స్ అంటున్నారు. 2n కండిషన్‌లో ఉన్నటువంటి స్పోరోఫైట్ దట్ ప్రొడ్యూసింగ్ స్పోర్స్ అంటే మనకి ఎన్ కండిషన్‌లో ఉన్నటువంటి స్పోర్స్ రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే మియోసిస్ అయితే జరుగుతుంది. మియోసిస్ జరిగేసి స్పోర్స్ వస్తాయి. ఈ స్పోర్స్ కాస్త జెర్మినేట్ అయినాయి అనుకోండి. స్పోర్స్ కాస్త జెర్మినేట్ అవుతే దట్ ప్రొడ్యూస్ ఏ స్ట్రక్చర్ కాల్డ్ యాస్ ఎ గ్యామెటోఫైట్. గ్యామెటోఫైట్ అయితే వస్తుంది. గ్యామెటోఫైట్ ఏంటి? జెర్మినేట్ అయిన తర్వాత ఎన్ కండిషన్. నౌ గ్యామెటోఫైట్స్ మేల్ గ్యామెటోఫైట్, ఫీమేల్ గ్యామెటోఫైట్ 2 ఉంటాయి. అంటే ఒకటొచ్చేసేసి మేల్
గ్యామెటోఫైట్, రెండోది వచ్చేసేసి ఫీమేల్ గ్యామెటోఫైట్. సో ఈ మేల్ గ్యామెటోఫైట్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, ఫీమేల్ గ్యామెటోఫైట్ ఏం చేస్తుంది చూడండి. మేల్ గ్యామెటోఫైట్ దట్ ప్రొడ్యూస్ ద గ్యామెట్, ఓకే, మేల్ గ్యామెటోఫైట్ గ్యామెట్, అండ్ ఫీమేల్ దట్ ప్రొడ్యూస్ ద, అది కూడా గ్యామెట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఎన్ కండిషన్ లో ఉన్నటువంటి గ్యామెటోఫైట్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేస్తుందంటే ఇక్కడ ఖచ్చితంగా ఏం జరిగి ఉంటుంది, మైటాసిస్ జరిగి ఉంటుంది. సో బేసిక్ గా మైటాసిస్ జరుగుతుంది, గ్యామెట్స్ ప్రొడక్షన్ లో మియాసిస్ జరగాలి, కానీ ఇక్కడ స్పెషల్ కేస్ మైటాసిస్ జరుగుతుంది. ఈ రెండు కూడా కలిసిపోతాయి. కలిసిపోతే ఏం ఏర్పడుతుంది, ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఏర్పడేది మనకు స్పోరోఫైట్. స్పోరోఫైట్ ఇస్ కాల్డ్ as a 2n. ఇది ఒక ఎన్ కండిషన్ గ్యామెట్, ఇది ఒక ఎన్ కండిషన్. ఎన్ కండిషన్ కలిస్తే 2n కండిషన్ ఏర్పడుతుంది. ఇది యాక్చువల్గా మనకు సెక్సువల్ రీప్రొడక్షన్. దానిలో ఉన్నటువంటి గ్యామెటోఫైట్ ఏంటి అండ్ స్పోరోఫైట్ ఏంటి, దాని నుంచి ఏ విధంగా మళ్ళీ గ్యామెటోఫైట్ వస్తుంది, స్పోరోఫైట్. అయితే ఇక్కడ హ్యాప్లాయిడ్ కండిషన్, డిప్లాయిడ్ కండిషన్ అనేది చూస్తాం, హ్యాప్లో డిప్లాయిడ్ కండిషన్ చూస్తాం. ఒకసారి చూద్దాం. ఆల్గే ఇస్ హ్యాప్లాయిడ్ కండిషన్ అంటాం. ఎందుకు ఆల్గే హ్యాప్లాయిడ్ కండిషన్ అంటే, ఇప్పుడు ఆల్గే ఏదైనా తీసుకోండి, ఖచ్చితంగా దానిలో స్పోరోఫైట్ కండిషన్ ఉంటుంది, అదేవిధంగా గ్యామెటోఫైట్ కండిషన్ ఉంటుంది. కానీ మనకు బయటికి కనబడి ఫ్రీ లివింగ్ గా ఉండేది, ఓకే, డామినెంట్ ఫేస్ అండ్ ఫ్రీ లివింగ్ అండ్ ఫోటోసింథటిక్ ఏదైతే ఉంటుందో అలాంటి స్ట్రక్చర్నే మనం కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్గే ఉంది. ఆల్గేలో ఏం చెప్పాము, ఇట్స్ గ్యామెటోఫైట్ ఉంటుంది. ఈ మన కళ్ళకు కనబడేది గ్యామెటోఫైట్, ఆ గ్యామెటోఫైట్ ఫోటోసింథసిస్ చేస్తుంది, ఆ గ్యామెటోఫైట్ ఫ్రీ లివింగ్ గా డిపెండ్ అయింది. అయితే ఈ గ్యామెటోఫైట్ ఖచ్చితంగా దాని యొక్క లైఫ్ సైకిల్లో స్పోరోఫైట్ వస్తుంది, స్పోరోఫైట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ ఇట్స్ చాలా తక్కువ టైం ఉంటుంది అనమాట. చాలా తక్కువ టైం ఉంటుంది. అగైన్ దట్ ప్రొడ్యూస్ ద స్పోర్స్, దట్ స్పోర్స్ దట్ అగైన్ దట్ కన్వర్ట్ ఇన్ టు ది గ్యామెటోఫైట్, లైక్ దిస్. ఈ విధంగా జరుగుతుంది. అలా కాకుండా మనకు హాప్లాయిడ్ అండ్ డిప్లాయిడ్ కండిషన్ ఉంది. మనకు బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు బ్రయోఫైట్స్ ఉన్నాయి, తర్వాత టెరిడోఫైట్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ హాప్లాయిడ్ స్ట్రక్చర్ కనబడుతుంది అండ్ డిప్లాయిడ్ స్ట్రక్చర్ రెండు కూడా కనబడతాయి. హాప్లాయిడ్, డిప్లాయిడ్ రెండు మనకు డామినెంట్ ఫేజ్ ఫోటోసింథటిక్ స్టేజ్ కాబట్టి మనం వీ కెన్ సే ఇట్ ఈస్ ఏమంటామంటే రెండు స్టేజెస్ ఉన్నాయి కనబడుతున్నాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ as హాప్లాయిడ్, డిప్లాయిడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు గ్యామెటోఫైట్ నుంచి తీసుకుందాం. గ్యామెటోఫైట్ అనేది మన కళ్ళకు కనబడుతుంది, ఫ్రీ లివింగ్ అండ్ ఫోటోసింథసిస్. గ్యామెటోఫైట్ నుంచి ఏం రావాలి, ఖచ్చితంగా స్పోరోఫైట్ రావాలి. ఈ స్పోరోఫైట్ కూడా ఫ్రీ లివింగ్, డామినెంట్ అండ్ మన కళ్ళకు కనబడుతూ ఉంటాయి, ఫోటోసింథసిస్ చేస్తాయి. సో స్పోరోఫైట్ నుంచి గ్యామెటోఫైట్, ఈ రెండు కూడా కనబడుతూ ఉంటాయి. ఈ రెండు కూడా ఏ విధంగా కనబడుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తారు. మనం కనుక చూసుకున్నామంటే ఫినేరియా అనేటువంటి ఒక స్ట్రక్చర్ కనుక తీసుకున్నామంటే, మనకు ఎన్సీఆర్టీ బుక్లో ఇచ్చి ఉంటాను. సో దిస్ వన్, సో దిస్ పార్ట్ ఈజ్ వి కాల్డ్ యాజ్ మనకు గ్యామెటోఫైట్. సో ఈ గ్యామెటోఫైట్ మీద మనకి యాక్చువల్గా స్పెషలైజ్ స్ట్రక్చర్ అయితే వస్తుంది. ఈ స్పెషలైజ్ స్ట్రక్చర్ అనేది సో దిస్ పార్ట్ వి కాల్డ్ యాజ్ స్పోరోఫైట్. సో ఈ విధంగా గ్యామెటోఫైట్, స్పోరోఫైట్ మన కళ్ళకు కనబడతాయి కాబట్టి, ఇవి రెండింటినీ కనబడుతున్నాయి కాబట్టి దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ హాప్లోడిప్లాయిడ్ అని చెప్తారు. సో గ్యామెటోఫైట్ ఎన్ కండిషన్, స్పోరోఫైట్ 2n కండిషన్, రెండు ఉన్నాయి కాబట్టి హ్యాప్లో డిప్లాయిడ్ అని చెప్తాం. రైట్ నౌ కమింగ్ టు ది నెక్స్ట్ థింగ్ కనుక చూస్తే, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ ఓన్లీ డిప్లాయిడ్ కండిషన్ ఉంటాయంటారు. జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ అనేటివి ఓన్లీ
2 n కండిషన్ డిప్లాయిడ్ మాత్రమే ఉంటాయి అంటాడు. ఈ డిప్లాయిడ్ కండిషన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు కనబడేవన్నీ కూడా స్పోరోఫైట్స్ అన్నమాట. స్పోరోఫైట్ కండిషన్స్ నుండి మనకు గ్యామెటోఫైట్ వస్తాయి, కానీ ఇన్కాన్స్పియస్ అనమాట. ఇది మనకి యాక్చువల్ కనబడవు. కాన్స్పీసియస్ కరెక్ట్గా కనబడవు, చాలా తక్కువ టైం ఉంటుంది. వెరీ స్మాల్ టైం, చాలా తక్కువ టైం ఉంటే అగైన్ దట్ ప్రొడ్యూస్ ద స్పోరోఫైట్. అందుకోసం అనేసి మనకి యాక్చువల్ స్పోరోఫైట్ మాత్రమే కనబడుతుంది, కానీ లైఫ్ సైకిల్లో గ్యామెటోఫైట్ కూడా అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఉన్నటువంటి స్పోరోఫైట్ నుంచి గ్యామెటోఫైట్, గ్యామెటోఫైట్ అయితే స్పోరోఫైట్ అవ్వాలి. ఒకసారి చూడండి, ఇక్కడ మనకు స్పోరోఫైట్ ఉంది, స్పోరోఫైట్ నుంచి గ్యామెటోఫైట్, మళ్ళీ దాని నుంచి స్పోరోఫైట్ వచ్చింది. ఒకసారి ఇక్కడ చూడండి, మనకు గ్యామెటోఫైట్, స్పోరోఫైట్ రెండు కూడా కనబడతా ఉన్నాయి. అలా కాకుండా ఇక్కడ చూడండి, మనకి యాక్చువల్గా ఆల్గే లోపల గ్యామెటోఫైట్ ఉంది, ఎన్ కండిషన్, దాని నుంచి స్పోరోఫైట్ వస్తుంది, కానీ మనకు కనబడేది మాత్రం కేవలం ఎన్ కండిషన్ మాత్రమే కనబడుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మనకు ఆల్టర్నేటివ్ జనరేషన్, ఒకదాని నుంచి ఒకటి వస్తుందని చెప్పడం దీని ఉద్దేశం, రైట్. నెక్స్ట్ గో ఫర్ ది లైన్ టు లైన్ ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఒకసారి చూడండి మీరు. కింగ్డమ్ ప్లాంటే ఇంక్లూడ్స్, దీని లోపల అన్ని యూకారియోటిక్ క్లోరోఫిల్ కంటైనింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. కామన్లీ కాల్డ్ as a ప్లాంట్ అంటాం. అన్నిట్లో కూడా క్లోరోఫిల్ ఉంటుంది, గ్రీన్ ప్లాంట్స్ అంటాం కాబట్టి, బికాస్ క్లోరోఫిల్ ఉండడం వల్ల అది గ్రీన్ కలర్లో కనబడుతుంది. కానీ ఇవన్నీ కూడా ఫోటోసింథటిక్ అంటున్నాం అండ్ ఆటోట్రోప్స్ అని కూడా అంటున్నాం. కానీ ఏ ఫ్యూ మెంబర్స్ ఆర్ పార్షల్లీ హెటరోట్రోప్స్. కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ది పార్షల్లీ హెటరోట్రోప్స్ అంటున్నాం, నాట్ కంప్లీట్లీ హెటరోట్రోప్స్. అంటే కంప్లీట్గా ఆర్గానిజమ్స్ తిని బతకవు, జస్ట్ ఏదో ఒక నీడ్ కోసం మాత్రమే పార్షల్గా వేరే దాని మీద ఆధారపడి బతుకుతాయి. దానిలో ఫస్ట్ ఇన్సెక్టివోర్స్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ పారాసైట్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ బ్లాడర్ వోర్ట్ తీసుకోండి అండ్ వీనస్ ఫ్లైటాస్ తీసుకోండి. నెపంథిస్ అనేటివి ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్, అంటే ఇది ఇన్సెక్ట్స్. ఇది అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటే వీనస్ ఫ్లైటాస్ కానీ, బ్లాడర్ వోర్ట్ కానీ, నెపంథిస్. అండ్ కస్కుటా కూడా ఉంది మనకి ఇక్కడ. కస్కుటా ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ పారాసైటిక్ ప్లాంట్, పెద్ద పెద్ద ప్లాంట్స్ మీద బతుకుతూ ఉంటుంది, పారాసైటిక్ నేచర్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ద ప్లాంట్ సెల్స్ హ్యావ్ ద యూకారియోటిక్ స్ట్రక్చర్. నో డౌట్ యూకారియోటిక్, అన్ని కూడా యూకారియోటిక్ మల్టీసెల్యులర్ కాబట్టి యూకారియోటిక్, విత్ అ ప్రామినెంట్ క్లోరోప్లాస్ట్ అండ్ సెల్ వాల్ మెయిన్లీ మేడప్ ఆఫ్ ది సెల్లోస్. క్లోరోప్లాస్ట్ గ్రీన్గా ఉంటాయి కాబట్టి ప్లాంట్స్, క్లోరోప్లాస్ట్ ఉండడం వల్ల గ్రీన్గా ఉంటాయి. అండ్ మెయిన్లీ సెల్లోస్ అనేది ప్రైమరీ సెల్ వాల్గా ఉంటుందని చెప్తున్నారు. యూ విల్ స్టడీ ద యూకారియోటిక్ సెల్ స్ట్రక్చర్ ఇన్ డీటెయిల్ ఇన్ చాప్టర్ 8. చాప్టర్ 8లో డీటెయిల్గా చదువుతారు మీరు అనుకుంటుంది. ప్లాంట్ ఇంక్లూడ్ అన్ని ఫర్దర్ క్లాసిఫికేషన్ చూస్తే దేర్ ఇస్ ఆల్గే, నెక్స్ట్ బ్రయోఫైట్స్, నెక్స్ట్ టెరిడోఫైట్స్, జిమ్నోస్పమ్స్ అండ్ యాంజియోస్పమ్స్ అయితే ఉంది. నౌ నెక్స్ట్ గో ఫర్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాంట్స్ హ్యావ్ ద 2 డిస్టింక్ట్ ఫేజెస్. లైఫ్ సైకిల్లో 2 ఫేజెస్ ఉంటాయంటాడు. అది కూడా ఒకటి డిప్లాయిడ్ స్పోరోఫైటిక్ అండ్ హాప్లాయిడ్ గ్యామెటోఫైట్. ఇది అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. గ్యామెటోఫైట్ యొక్క స్టేజ్ ఏంటి? హాప్లాయిడ్. అండ్ డిప్లాయిడ్ స్టేజ్ వచ్చేసేసి మనకు స్పోరోఫైట్ ఉంటుంది. దట్ ఆల్టర్నేట్ విత్ ద ఈచ్ అదర్, ఒకదాని నుంచి ఇంకోటి వస్తాయని చెప్పాడు. ద లెంత్స్ ఆఫ్ ది హాప్లాయిడ్ అండ్ డిప్లాయ్ ఫేజెస్. ఓకే, లెంత్ ఎంతసేపు ఉంటుంది? లెంత్ అంటే ఇక్కడ ఏంటి అంటే తన యొక్క లైఫ్ సైకిల్ ఎంతసేపు మనకు ఉంటుంది అండి. అండ్ వెదర్ దీస్ ఫేజెస్ ఆర్ ఫ్రీ లివింగ్. అంటే ఫేజ్ అంటే మన గ్యామెటోఫైట్, స్పోరోఫైట్ యొక్క లెంత్, లైఫ్ సైకిల్లో దాని యొక్క లెంత్ ఎంత, అవి ఫ్రీ లివింగ్గా ఉంటాయా, లేదంటే ఇండిపెండెంట్గా ఉంటాయా, లేదంటే ఇంకో దాని మీద డిపెండ్ అవుతాయా, డిపెండ్ ఆన్ అదర్స్, వేరే దాని మీద డిపెండ్ అవుతాయా. ఇంక లేదు అంటే వెరీ అమాంగ్ ది డిఫరెంట్ గ్రూప్స్ ఇన్ ప్లాంట్స్ అనేసి అంటారు. వ్యారీ అమంగ్ ది డిఫరెంట్ ప్లాంట్స్ అంటారు. ఇక్కడ మనకి యాక్చువల్గా హాప్లాయిడ్ సపరేట్, హాప్లాయిడ్ డిప్లాయిడ్ సపరేట్ అండ్ డిప్లాయిడ్ సపరేట్. ఇప్పుడు హాప్లాయిడ్ అనేది మనకు కేవలం హాప్లాయిడ్ స్ట్రక్చర్ మాత్రం కనబడుతుంది. డిప్లాయిడ్ అనేది లైఫ్ సైకిల్ అలా వచ్చేసి ఇలా పోతూ ఉంటుంది, పెద్ద పెద్దగా కనబడదు. బట్ డిప్లాయిడ్కి వచ్చేసరికి కూడా అంతే, మనకి డిప్లాయిడ్ కండిషనే కనబడుతుంది. హాప్లాయిడ్ కండిషన్ జస్ట్ అలా వచ్చిపోతూ ఉంటుంది, అది మనకు పెద్ద కనబడదు. ఇట్స్ నాట్ ఎ ఫీలింగ్ కూడా చెప్పచ్చు. సో అలా కాకుండా మనకి హాప్లాయిడ్ డిప్లాయిడ్ ఏదైతే ఉందో దీనిలో హాప్లాయిడ్ కండిషన్ కనబడుతుంది స్పోరోఫైట్, గ్యామెటోఫైట్, డిప్లాయిడ్ కండిషన్ కనబడుతుంది స్పోరోఫైట్. ఈ విధంగా మనకి యాక్చువల్గా 2 స్టేజెస్ అనేవి కనబడతాయి అంటాడు. దిస్ ఫినామినా వి కాల్డ్ యాజ్ ఆల్టర్నేటివ్ జనరేషన్. ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది కాబట్టి యూ విల్ స్టడీ ఫర్దర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ కింగ్డమ్ ఇన్ చాప్టర్ 3. అంటే చాప్టర్ 3లో డీటెయిల్గా చదువుతారంటారు. ఫ్రెండ్స్, ఇది మనకు ఉన్నటువంటి కింగ్డమ్ ప్లాంట్. జస్ట్ మనకు హెటరోట్రోప్స్, పార్షల్ హెటరోట్రోప్స్ గురించి చదువుకోండి. సెల్లోజ్ ఉంటుంది అనేది ఒకటి, తర్వాత యూకారియోటిక్ సెల్స్ అనేది ఒకటి, తర్వాత ఆల్టర్నేటివ్ జనరేషన్.
స్పోరోఫైట్ డిప్లాయిడ్ అండ్ గ్యామెటోఫైట్ ఇస్ అప్లైడ్. ఓకే, ఐ హోప్ ఇది క్లియర్గా ఉందనేసి అనుకుంటున్నాను. మీకు కనుక నా ఛానల్ కనుక నచ్చినట్టయితే అట్ ద సేమ్ టైం నా క్లాస్ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. జస్ట్ షేర్ చేస్తే మీతో పాటు మీ ఫ్రెండ్స్ బెనిఫిట్ పొందుతారు. అదేవిధంగా మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. మంచి మంచి వీడియో పెట్టడానికి నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం వీడియోని మాత్రం లైక్ చేయకుండా పోమాకండి ప్లీజ్. ఒక చిన్న లైక్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్లో లవ్ సింబల్ ఇచ్చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్.